గత నెలలో 5 జడ్జిలు గల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎలక్షన్ బాండ్స్ పథకం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసింది ఏకగ్రీవంగా. ఇన్ఫాక్ట్ ఎలక్షన్ బాండ్స్ అనేవి ట్రాన్స్పరెన్సీని అడ్డుకుంటున్నాయని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారం పౌరులకు రైట్ టు నో కూడా ఉంటుందని, అంటే తెలుసుకునే హక్కు, ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ఉంటుందని. ఎలక్షన్ బాండ్ స్కీమ్లో ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత లోపించిందని సుప్రీంకోర్టు చెప్పింది. యాక్చువల్గా ఎలక్షన్ బాండ్ స్కీమ్ తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వం అప్పట్లో ఏం చెప్పింది 2017లో అంటే నల్లధనాన్ని తగ్గించడానికి, బ్లాక్ మనీని ఎలక్షన్స్ తగ్గించడానికి, పారదర్శకత పెంచడానికి పొలిటికల్ ఫండింగ్లో అని చెప్పింది. కానీ దీనిలో అవేమీ జరగట్లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గోప్యత, ఎనానిమిటీ చాలా ఎక్కువ ఉంది ఎలక్షన్ బాండ్ స్కీమ్లో. దాంతోపాటు ఎలక్షన్ బాండ్ స్కీమ్లో హైయెస్ట్ లిమిట్స్ పరిమితి ఎత్తేసారనమాట. ఎంతైనా ఫండింగ్ ఇచ్చుకోవచ్చు, ఇండివిజువల్స్ కానీ కంపెనీస్ కానీ. సో ఇండివిజువల్స్ కానీ కంపెనీస్ కానీ ఒక బాండ్ కొని ఎస్బీఐ అంటే ఎస్బీఐ డిజిగ్నేటెడ్ బ్యాంక్, ఆల్మోస్ట్ మనందరికి తెలుసు ఎస్బీఐ అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, అది గవర్నమెంట్ లెడ్ బ్యాంక్ కాబట్టి. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఎస్బీఐ చేతుల్లోనే ఎలక్షన్ బాండ్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఎలక్షన్ బాండ్ స్కీమ్ లాంచ్ అయిన దగ్గర నుంచి ఎలక్షన్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేంత వరకు సుప్రీంకోర్టు మొత్తం 30 times ఎస్బీఐ ఎలక్షన్ బాండ్స్కి డేట్స్ ఇచ్చి మరీ అమ్మిందనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ సుప్రీంకోర్టు ఇమీడియట్గా ఇవ్వమని చెప్పి ఎస్బీఐకి చెప్పింది. అయితే ఏం జరిగింది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది గత మాసంలో. అంటే ఎలక్షన్ బాండ్ స్కీమ్ సంబంధించి 2019 నుంచి 2024 వరకు ఎవరెవరు ఏమేం చేశారు లావాదేవీలు, మొత్తం విరాళాలకు సంబంధించిన డీటెయిల్స్. అయితే ఈ డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పెట్టింది. కానీ ఈ డీటెయిల్స్ ఇన్కంప్లీట్గా ఉన్నాయని చెప్పి రెండోసారి సుప్రీంకోర్టు ఎస్బీఐ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఎలక్షన్ బాండ్ మీద ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటుంది, ఒక ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లో మనకు క్లియర్గా ఏ డోనార్ అంటే ఇండివిజువల్ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఏ డోనార్ ఏ పొలిటికల్ పార్టీకి ఎంత డొనేట్ చేశాడు, ఏ రోజు డొనేట్ చేశాడు, కంప్లీట్ డీటెయిల్స్ ఈ ఆల్ఫా న్యూమరిక్ కోడ్లో ఉంటాయి అన్నమాట. అంటే ఈ కోడ్ తెలిస్తే మనకు మొత్తం అర్థమైపోద్ది, ఒక లింక్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఈ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఇవ్వకుండా ఎస్బీఐ పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదు, ఇది చాలా తప్పు. సోమవారం లోపు ఎస్బీఐ పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది ఎస్బీఐకి. ఇన్ఫ్యాక్ట్ మొట్టికాయలు వేస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే ఎలక్షన్ బాండ్ స్కీమ్లో ఇప్పటి వరకు అందిన డీటెయిల్స్ ప్రకారం ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం 1368 కోట్లు ఒకటే కంపెనీ, అంటే ఫ్యూచర్ గేమింగ్ అనే ఒక లాటరీ కంపెనీ అనమాట. మీకు తెలుసు భారతదేశంలో ఇంకా 13 రాష్ట్రాల్లో లాటరీస్ లీగల్గా అలౌడ్ అనమాట. ఈ ఫ్యూచర్ గేమింగ్ సంస్థ 1368 కోట్ల ఎలక్షన్ బాండ్స్ కొంది. ఒకసారి అర్థం చేసుకోండి. ఈ సంస్థ మీద చాలా ఈడీ రైడ్లు, సిబిఐ కేసులు, ఈ సంస్థ ఓనర్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అన్నీ ఉన్నాయి. ఒకటే సంస్థ అనమాట. మొత్తం ఎస్బీఐ ఇచ్చిన డేటాలో 12,156 కోట్ల విలువ గల ఎలక్షన్ బాండ్స్ ఉంటే దానిలో 1,368 కోట్ల రూపాయలు ఓన్లీ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ మాత్రమే కొందనమాట. ఈ గేమింగ్ కంపెనీ ఓనర్ మార్టిన్ శాంటియాగో, ఈయన చాలా చిన్న స్థాయి నుంచి కుబేరుడు అయిపోయాడు అనమాట. ఈయనపైన చాలా అభియోగాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ 2019-18 ఆ టైంలో ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ లాటరీ ఫ్రాడ్స్కు పాల్పడుతుందని స్టేట్కి వార్నింగ్ కూడా ఇచ్చిందనమాట. అయినా కానీ ఎలక్షన్ బాండ్స్ కొని ఈయన ఎవరెవరికి ఇచ్చాడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అనమాట. తర్వాత మెగా ఇంజనీరింగ్ కంపెనీ దాదాపు 960 కోట్లకు పైన ఎలక్షన్ బాండ్స్ వర్తాయి. ఎలక్షన్ బాండ్స్ మెగా ఇంజనీరింగ్ కంపెనీగా ఉంది. మీరు ఇక్కడ ఒక డేటా గమనిస్తే కనుక దాదాపు 1,256 కోట్ల ఎలక్షన్ బాండ్స్ విలువ అనమాట ఈ 5 సంవత్సరాల్లో. అంటే 12,000 కోట్ల విరాళాలు రాజకీయ పార్టీస్కి ఎలక్షన్ బాండ్ రూపంలో అందాయి రకరకాల రాజకీయ పార్టీలకి. దీనిలో దాదాపు సగం మనం గమనిస్తే బీజేపీకి, తర్వాత తృణమూల్ కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్, ఈవెన్ తెలుగుదేశం, ఇలా రకరకాల పార్టీస్కి, బీఆర్ఎస్, చాలా పార్టీస్కి అందాయి అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 1300 కంపెనీలు మొత్తం ఎలక్షన్ బాండ్స్ కొన్నాయి. దానిలో సగం పైగా విలువ గల ఎలక్షన్ బాండ్స్ 20 కంపెనీసే కొన్నాయి. టాప్ 20 కంపెనీసే. దానిలో వేదాంత కంపెనీ ఉంది, భారతీ ఎయిర్టెల్ ఉంది. ఇట్లా టాప్ మోస్ట్ కంపెనీస్ కొన్ని చాలా మోర్ దాన్ 6,000 వర్త్ బాండ్స్ ఉన్నాయి. ఇది గమనించాలి మనం. రెండో అంశం ఏంటంటే ఇంకా ఆలోచించాల్సిన అంశం, ఎలక్షన్ బాండ్స్ కన్నా టాప్ 30 కంపెనీస్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో సగం పైన వాటిపైన ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఉన్నాయి. అంటే క్రోనీ క్యాపిటలిజం, వాటిపైన వచ్చిన నేరాలు మభ్యపెట్టుకోవడానికి, మాపప్ చేసుకోవడానికి ఈ కంపెనీస్ ఎలక్షన్స్ బాండ్స్ కొని పొలిటికల్ పార్టీకి సహాయం చేస్తున్నాయి అనమాట. పొలిటికల్ పార్టీ నుంచి క్విడ్ ప్రో క్యూ ఆశిస్తున్నాయి. అంటే
దాదాపు టాప్ 20 కంపెనీస్ చూస్తే టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, మైనింగ్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇలాంటి ఏదైతే పాలసీ, ప్రభుత్వం పాలసీ, లైసెన్సెస్, ప్రభుత్వ పర్మిషన్స్ అవసరమైనా ఆ కంపెనీస్ ఎక్కువగా ఎలక్షన్ బాండ్స్ కొన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, పాలసీలో ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడానికి, ఆశ్రిత పెట్టుబడిదారి వ్యవస్థను పెంపొందించుకోవడానికి, క్విడ్ ప్రో క్యోస్ కోసం. ఇప్పుడు ఈ ఎక్కువగా పొలిటికల్ ఫండింగ్స్ అన్ని దేనికి వెళ్ళేది తెలుసా? పెద్ద పెద్ద పార్టీస్కి. చిన్న చిన్న పార్టీస్కి పొలిటికల్ ఫండింగ్ లేదు. దీనివల్ల ఏమవుతుంది, ఆ ఎక్కువ డొనేషన్స్ వస్తాయి, ఈ పార్టీస్ క్యాంపెయినింగ్ మీద కూడా ఎక్కువ ఖర్చు పడతాయి, చిన్న పార్టీకి నష్టం జరుగుతుంది. సో ఎలక్ట్రల్ బాండ్ పథకం వల్ల చాలా నష్టాలు జరిగాయి అని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్పరెన్సీ పెరగకపోగా ఒపేక్నెస్ పెరిగింది. తర్వాత నెక్సెస్ పెరిగింది రాజకీయ పార్టీస్కి, బిజినెస్ పీపుల్కి. బాగా డబ్బులున్న వాళ్ళకి, కార్పొరేట్స్కి, రాజకీయ పార్టీలకి నెక్సెస్ పెరిగింది. ఇంకా దీనిలో మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఎలక్ట్రాన్ బాండ్ స్కీమ్లో 2013లో, కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం 2013లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్టోరల్ ట్రస్ట్ స్కీమ్ 2013 అని ఒక స్కీమ్ ఉండేదన్నమాట. ఈ స్కీమ్లో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ పొలిటికల్ పార్టీకి డొనేషన్ వెళ్ళిందో తెలియదు కానీ డోనర్ ఎవరో తెలుసు. అంటే ఎవరు డొనేట్ చేస్తున్నారో తెలుస్తుంది, ఏ పొలిటికల్ పార్టీకి డొనేషన్ వెళ్ళిందో తెలియదు కానీ. సో ఈ కొంతమంది నిపుణులు చెప్తున్నారు, ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ కంటే కూడా ఎలక్టరల్ ట్రస్ట్ స్కీమే బెటర్గా ఉండేది, అట్లీస్ట్ డోనర్ ఎవరో తెలిసేవాళ్ళు అని చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ఎలక్టరల్ బాండ్ స్కీమ్ రద్దు అవడం వల్ల మనం చూస్తే ఇప్పుడు క్యాష్ డొనేషన్స్, మ్యాక్సిమం క్యాష్ డొనేషన్స్ ఎంత ఇవ్వచ్చు? 20,000 కన్నా ఎక్కువ క్యాష్ డొనేషన్స్ ఇవ్వకూడదు. సో ఇప్పుడు ఎలక్షన్ ఫండింగ్ చేయాలంటే ఎలా అనేది అందరి మధ్యలో ఉండే $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద పార్టీస్కి ఎలక్షన్ ఫండ్ చేస్తేనే కదా ఈ తర్వాత ఈ కంపెనీస్, కార్పొరేట్స్ అన్ని వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందేది.